నమస్కారం మిత్రులారా, జాబ్ రడార్ తెలుగుకి స్వాగతం. సిద్దిపేట్ జిల్లా కోర్టులో జాబ్ వచ్చింది. డిగ్రీ ఉంటే చాలు, నేరుగా అప్లై చేయవచ్చు. చివరి తేదీ దగ్గర పడుతోంది. ఇప్పుడే వివరాలు చూద్దాం. మిత్రులారా, ఈరోజు మనం చాలా ముఖ్యమైన ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ గురించి మాట్లాడబోతున్నాం. ఇది సిద్దిపేట్ జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ నుండి వచ్చిన నోటిఫికేషన్. పోస్టు పేరు జూనియర్ అసిస్టెంట్. డిగ్రీ చదివిన వారికి ఈ అవకాశం చాలా బాగా ఉంటుంది. చివరి తేదీ 18 జూన్ 2026, అంటే చాలా తక్కువ సమయం మిగిలింది. కాబట్టి ఈ వీడియో చివరిదాకా చూడండి. ఒక్క విషయం మిస్ చేసినా పెద్ద నష్టం అవుతుంది. మిత్రులారా, ముందుగా ఈ నోటిఫికేషన్ ఎవరు ఇచ్చారో చూద్దాం. డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, అంటే డిఎల్ఎస్ఏ, సిద్దిపేట్ వారు ఈ నోటిఫికేషన్ని మే 15, 2026న విడుదల చేశారు. నోటిఫికేషన్ నంబర్ 012026. ఇది జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ కింద వచ్చే ఉద్యోగం, అంటే నేరుగా డిస్ట్రిక్ట్ కోర్ట్ ప్రాంగణంలో పనిచేసే అవకాశం. పోస్టు మరియు ఖాళీల వివరాలు. పోస్టు పేరు జూనియర్ అసిస్టెంట్. మొత్తం ఖాళీలు ఒక్కటే, జనరల్ కేటగిరీ కోసం 1 పోస్టు. అవును మిత్రులారా, కేవలం 1 పోస్టు మాత్రమే. కాబట్టి ప్రిపరేషన్ చాలా బాగా ఉండాలి. ఇక్కడ చాలామంది మిస్ అవుతున్న ముఖ్యమైన విషయం ఉంది. ఈ నోటిఫికేషన్లో ఎస్సీ సెంట్ బీసీ కోసం వేరే రిజర్వేషన్ వివరాలు పేర్కొనబడలేదు. కేవలం జనరల్ 1 పోస్టు మాత్రమే ఉంది. అయినా అన్ని కేటగిరీ వాళ్ళు అప్లై చేయవచ్చు. విద్యా అర్హతలు. మిత్రులారా, ఈ పోస్టుకు అర్హత ఏమిటంటే మీకు డిగ్రీ ఉండాలి. ఆర్ట్స్ అయినా, సైన్స్ అయినా, కామర్స్ అయినా, లా అయినా అన్నీ వ్యాలిడ్. ఈ డిగ్రీ ఏదైనా యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా స్టాట్యూటరీ యాక్ట్ ద్వారా స్థాపించిన యూనివర్సిటీ నుండి పొందినట్టు ఉండాలి. రెండవ అర్హత, కంప్యూటర్ నాలెడ్జ్ లేదా కంప్యూటర్ క్వాలిఫికేషన్ ఉండాలి. పీజీడీసీఏ, టాలీ, ఎంఎస్ ఆఫీస్, ఏదైనా బేసిక్ కంప్యూటర్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. ఈ ఒక్క పాయింట్ కారణంగా చాలామంది అప్లై చేయలేకపోవచ్చు. అర్హతలన్నీ నోటిఫికేషన్ పబ్లికేషన్ తేదీ అంటే 15 మే 2026 నాటికే పూర్తయి ఉండాలి. ఆ తేదీ నాటికి డిగ్రీ కంప్లీట్ కాకపోతే అప్లై చేయలేరు. ప్రాసెస్. మిత్రులారా, ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ విషయం, సెలెక్షన్ ఎలా జరుగుతుందో చూద్దాం. స్టెప్ 1, OMR రిటన్ ఎగ్జామ్, 80 మార్క్స్. 80 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్. 40 మార్క్స్ జనరల్ నాలెడ్జ్. 40 మార్క్స్ జనరల్ ఇంగ్లీష్. డ్యూరేషన్ 90 మినిట్స్. నో నెగటివ్ మార్కింగ్. స్టెప్ 2, వివా వాచే oral ఇంటర్వ్యూ, 20 మార్క్స్. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్. OC AWS 40%. బ్యాక్వర్డ్ క్లాసెస్ 35%. ఎస్సీ సెంట్ 30%. OMRలో మినిమం మార్క్స్ రాకపోతే ఇంటర్వ్యూకి రావడానికి అనుమతి ఉండదు. ఈ నోటిఫికేషన్లో అత్యంత ముఖ్యమైన అర్హత ఇప్పుడు చూద్దాం. షార్ట్లిస్టింగ్ రేషియో 1:3, అంటే 1 వేకెన్సీ కోసం 3 మంది మాత్రమే ఇంటర్వ్యూకి పిలుస్తారు. కాబట్టి రిటన్లో చాలా బాగా రాయాలి. మెరిట్ లిస్ట్ నిర్ణయం. రిటన్ వీవా కలిసిన టోటల్ మార్క్స్ ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారవుతుంది. టై అయినప్పుడు వయసులో పెద్దవారికి ప్రాధాన్యత. వయసు కూడా సేమ్ అయినప్పుడు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో హైయర్ మార్క్స్ ఉన్నవారికి ప్రాధాన్యత. దరఖాస్తు ప్రక్రియ. ఇది తెలుసుకోకుండా దరఖాస్తు చేస్తే సమస్య రావచ్చు. అప్లికేషన్ ఆన్లైన్ కాదు, ఆఫ్లైన్, ప్రిస్క్రైబ్డ్ ప్రొఫార్మాలో అప్లికేషన్ రాసి రిజిస్టర్డ్ పోస్ట్ లేదా కొరియర్ ద్వారా మాత్రమే పంపాలి. అడ్రస్: చైర్మన్, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, న్యాయ సేవా సదన్, డిస్ట్రిక్ట్ కోర్ట్ ప్రెమిసెస్, సిద్దిపేట్. అప్లికేషన్ కవర్ మీద అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ అని స్పష్టంగా రాయాలి. డైరెక్ట్గా తీసుకెళ్లి ఇవ్వడానికి వీలు లేదు. అప్లికేషన్ చేరే చివరి తేదీ 18 జూన్ 2026, సాయంత్రం 5 గంటలు లోపు. ఇంపార్టెంట్ డేట్స్ రీక్యాప్. వివరాలు: తేదీలు: DATE 1505202 PPLACATION, STRT 1805202 PPLACATION, END 1800202 CRUTINY 1900202 EXM DATICOTS, GOV in సిద్దిపేట్లో అనౌన్స్ అవుతుంది. ఆఫీషియల్ వెబ్సైట్ http://ecourtsgovin/siddapet. మిత్రులారా, ఇప్పుడు నా పర్సనల్ అనాలిసిస్ చెప్తాను. ఈ జాబ్ ఎవరికి పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందంటే, సిద్దిపేట్ జిల్లా వాసులు, డిగ్రీ పూర్తి చేసి జాబ్ వేట్లో ఉన్నవారు, కోర్ట్ జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో పనిచేయాలనే ఆసక్తి ఉన్నవారు.
ఒక్క వేకెన్సీ అని భయపడకండి. చాలా మంది అప్లై చేయరు ఎందుకంటే అప్లికేషన్ ఆఫ్లైన్గా ఉంది, డీడీ కట్టాలి, పోస్ట్ ద్వారా పంపాలి. ఈ ప్రక్రియ కొంచెం కష్టంగా అనిపించి చాలా మంది స్కిప్ చేస్తారు. కానీ మీరు సరిగ్గా అప్లై చేస్తే కాంపిటీషన్ కొంచెం తక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. నా రికమెండేషన్ స్కోర్ 7/10. లోకల్ క్యాండిడేట్స్ కి హైలీ రికమెండెడ్. ఇలాంటి ఉద్యోగ అవకాశాల కోసం మా జాబ్ రేడార్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి మరియు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ధన్యవాదాలు.